ఓం అస్మద్గురుభ్యో నమ. నేటి మంచి మాట. శారీరక మానసిక బలాలను మించింది ప్రేమ బంధం. తల్లి తండ్రి సోదరులు జీవితాంతం కలిసి ఉంటే భార్యాభర్తలు ఈ బంధాలే అనురాగపు అనుబంధాలు. అమ్మ తొలి దేవత, మొదటి గురువు. అమ్మదనం విశ్వమంతా వ్యాపించి అన్ని ప్రాణుల్లోనూ ఉంటుంది. క్షమ, సహనం, ప్రేమ కలగలసిన అమృత కలశం అమ్మ. అమ్మ పొట్టలో బీజమై పిండమై శిశువుగా అంగ ప్రత్యంగాలు రూపుదిద్దుకున్న ప్రతి జీవికి అమ్మ ఉదరం మూలస్థానం. తన సంతానం ఇష్టాయిష్టాలు, ఆశా నిరాశలు, జయాపజయాలను తల్లి మాత్రమే అర్థం చేసుకుంటుంది. అమ్మ ఆశీస్సులు జీవితాంతం వెంట ఉంటాయి. అమ్మ ప్రేమకు ప్రతిరూపమైతే నాన్న ఒక బాధ్యత. తమ ప్రేమను చూపు ద్వారానే ప్రకటించే మౌన ముని. ప్రతి క్షణం ధైర్యం చెప్పడానికి వెన్నుతడుతూ చిరునవ్వు నవ్వుతూ గొప్ప బలాన్ని చేకూరుస్తారు. సంతానంలో తన ప్రతిరూపాన్ని చూసుకుని లోపల మురిసిపోతారు. ఒక తల్లి పేగు పంచుకుని పుట్టిన తోబట్టువులు ఒకే దారంతో కట్టిన పూలమాలలోని పుష్పాల మాదిరిగా ప్రేమ సూత్రంతో ఉంటే అదే నిజమైన బలం. సోదరులు వాత్సల్య బంధానికి శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులే ప్రతినిధులు. త్యాగం, ప్రేమ, క్షమ, గౌరవం కలగలిగిన రక్త సంబంధం అది. పవిత్ర మంగళసూత్రంతో ముడిపడిన దాంపత్య బంధం జీవితాంతం పెనవేసుకునే ప్రేమ బంధం. కష్టం, సుఖం, ఆనందం, అనురాగం నీళ్లు పాలువలే కలిసిపోయే సారూప్యం. 10 మందిలో మసులుతున్నా ఒకరి మనసులో మరొకరు కలిసి ఉంటారు. అది బాధ్యతలను పంచుకుంటూ సంసారం ఆనందమయంగా తీర్చిదిద్దుకునే జంట చూడముచ్చటైనది. తాము కలలు కన్న సంసార జీవితాన్ని చివరి వరకు సాకారం చేసుకోవడం దంపతులకు నిజమైన వ్రత దీక్ష. వినియోగం కలిగిన అనుక్షణం ఒకరి స్మృతిలో మరొకరు జీవించిన సీతారాములదే ఆదర్శ దాంపత్య బంధం. మనసు విప్పి మాట్లాడుకునే స్నేహితులు కలిగి ఉండడం గొప్ప అదృష్టం. బాధ, సంతోషం అన్నీ మనస్ఫూర్తిగా అర్థం చేసుకునేవారే మిత్రులు. ఋగ్వేదంలోని మిత్ర సూక్తం మిత్రుల మధ్య ఉండే అనుబంధాన్ని వివరిస్తుంది. బంధువులని భగవంతుడిస్తాడు, కానీ స్నేహితులను మనమే ఎంచుకోవాలి అని మన పెద్దలు చెప్తారు. సజ్జన సహచర్యం మంచివాడిగాను, దుర్జన స్నేహం చెడుగా మారుస్తుంది. సజ్జన సాంగత్యానికి శ్రీరామ సుగ్రీవులు, శ్రీకృష్ణ కుచేరుడు మైత్రీ బంధానికే ప్రతీకలు. తల్లి జీజియాబాయి పెంపకం శివాజీని వీరుడిగా మార్చింది. మార్కండేయుడికి బ్రహ్మ ఇచ్చిన ఆయుష్ 16 సంవత్సరాలు. చిన్న వయసులోనే మరణిస్తాడని తెలిసిన కృంగిపోని మృకండి మహర్షి కుమారుడికి శివారాధన నేర్పి భగవంతుడి పట్ల అత్యంత విశ్వాసాన్ని కలిగించాడు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా తమ పిల్లలు అధైర్యానికి లోను కాకుండా ఆత్మబలాన్ని అందించే విధంగా వారికి వెన్నుగా నిలబడతారు అని మనకి పురాణ కథలు ఎన్నో చెప్తున్నాయి. కుటుంబ సామాజిక ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించిన భగవంతుడు కలిసిమెలిసి జీవించాలనే మానవతా విలువలను వివిధ ఉపనిషత్తుల ద్వారా మనకి అందించాడు. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అనేదే ఆధునిక మహావాక్యం. దాన్ని కొనసాగించినప్పుడే భారతీయ ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. అందరినీ కలుపుకొని పోయే మన అనుబంధాలే నిజమైన బలం, బలగం. ఈ విధంగా అందరూ అందరినీ కలుపుకుంటూ వారి వారి బంధుత్వాలను, అనుబంధాలను నిలుపుకోవాలి. జై శ్రీమన్నారాయణ.